హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వర్మ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనకి జియో స్పీడ్ చూసుకుంటే మనకి జియో ఇంటర్నెట్ స్పీడ్ చూసుకుంటే మనకి చాలా పడిపోయిందని చెప్పుకోవచ్చు. సో మనకి చాలా స్లోగా అయితే అవుతుంది. సో చాలామంది అయితే ఇరిటేట్ అవుతున్నారు, ఇదేంటి ఇంత వర్స్ట్గా అవుతుంది జియో నెట్వర్క్ అనేది అని చాలామంది అయితే అడుగుతున్నారు. కొంతమంది అయితే యాప్స్ చెప్పమంటున్నారు, ఏమైనా యాప్ ఉంటే చూడండి కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ చేయడానికి అడుగుతున్నారు. మీకు యాప్స్ ఏం అవసరం లేదు, కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఆ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే మీకు కొంచెం బెటర్మెంట్ అయితే ఉంటుంది. ఇంతకుముందుతో పోల్చుకుంటే కొంచెం స్పీడ్గా వర్క్ అయితే అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. అలాగే సిగ్నల్ కూడా కొంచెం స్ట్రాంగ్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. సో కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, సెట్టింగ్స్ అయితే మీరు ముందు అయితే ఆన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ముందుగా మీరు చూసుకుంటే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, సెట్టింగ్స్ ఎందుకు ఓపెన్ చేయమన్నానంటే ఇందులో మీకు ఆటో అప్డేట్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో చాలామంది ఏం చేస్తున్నారంటే ఓవర్ ఎనీ నెట్వర్క్ అని పెట్టుకుంటున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఏమైనా యాప్కి అప్డేట్స్ వస్తే మీరు మీ నెట్ ఆన్లో ఉంటే దానికి అదే యాప్స్ని అయితే అప్డేట్ చేసేస్తూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీకు ఎంతో కొంత నెట్ బ్యాలెన్స్ అయితే వేస్ట్ అవుతుంది. అలాగే ఇది బ్యాక్గ్రౌండ్లో ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. మీకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు సో మీకు ఇప్పుడు యాప్ అప్డేట్ వచ్చినా దానికి ఆటోమేటిక్గా అప్డేట్ చేసేస్తూ ఉంటుంది. సో మీకు నెట్వర్క్ అనేది ఎక్కువ తీసుకుంటాకైతే ఛాన్స్ ఉంటుంది. మీరు దీన్ని ఏం చేస్తారంటే ఓవర్ వైఫై ఓన్లీ ఆర్ డోంట్ ఆటో అప్డేట్స్లో అయితే పెట్టుకోవడం వల్ల మీకు బ్యాక్గ్రౌండ్లో ప్లే స్టోర్ అయితే రన్ అవ్వదు. అలాంటప్పుడు మీకు ఎంతో కొంత నెట్ బ్యాలెన్స్ అయితే సేవ్ అవుతుంది. ఇదైతే మీరు ఆన్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇంకొక మెయిన్ సెట్టింగ్ వచ్చేసి సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి. సెట్టింగ్స్ ఆన్ చేసుకున్న తర్వాత సిమ్ కార్డ్స్ అండ్ మొబైల్ నెట్వర్క్స్ అయితే ఓపెన్ చేయండి. ఇదే మీకు చాలా ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు. ఈ సెట్టింగ్ మీరు మెయిన్ ఆన్ చేసుకోవాలి. దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ నెట్వర్క్ అయితే అనేది అందరూ మ్యాక్సిమం జియో యూజ్ చేస్తున్నారు కాబట్టి జియో 4G మీద అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే యాక్సెస్ పాయింట్ నేమ్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే జియో ఇంటర్నెట్ అనే ఒక కనిపిస్తుంది, జియో నెట్ అని. మీరు దీని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అయితే మీరు ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు సర్వర్ మీద అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, సర్వర్ దగ్గర వచ్చేసి ఇక్కడ మీరు దీని నేమ్ అయితే పెట్టుకోవాలి, www.jio.com. జియో అనే కాదు, మీరు ఒకవేళ ఏ నెట్వర్క్ వాడితే ఆ నెట్వర్క్ నేమ్ అయితే ఇవ్వాలి. ఐడియా అని చెప్పి వడాఫోన్ అని చెప్పి ఇవ్వాలి. ఇక్కడ ఇది జియో సిమ్ కాబట్టి నేను జియో.com అని ఇచ్చాను. అలా కాకుండా మీరు www.google.com అని కూడా ఇవ్వచ్చు. అది కూడా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే జియో ఇస్తున్నాను, మీరు google.com అని కూడా ఇచ్చుకోవచ్చు. మెయిన్ అయితే మీరు జియో.com అని ఇవ్వండి, మీకు ఇంకా బెటర్. అలాగే మీరు జియో వాడకుండా ఏమైనా అదర్ నెట్వర్క్స్ వాడితే ఆ నేమ్ అయితే ఇచ్చి ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. ఓకే, ఈ సర్వర్ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ ఎంసీసీ మీద వచ్చేసి ఇది మీకు 405లో ఉండాలి ఇప్పుడు. సో దీన్ని ఎలాగ ఉంటుంది, ఓకే మీద అయితే క్లిక్ చేయండి. అలాగే ఇంకా కిందకు వచ్చేస్తే ఫ్రెండ్స్, ఇలాంటివి ఇంకేమీ టచ్ చేయొద్దు. మీకు మెయిన్ వచ్చేసి ఇది ఏపీఎన్ ప్రోటోకాల్ ఉంది కదా, ఇది కొంతమందికి IPv4 అలాగే IPv6లో ఉంటుంది కదా. మీరేంటంటే IPv4/IPv6 ఉంటుంది కదా, దీని మీద అయితే పెట్టుకోండి. కొంతమందికి దీంట్లో కానీ ఉంటుంది. సో మీరేంటంటే దీని మీద అయితే పెట్టుకోండి. అలాగే రోమింగ్ ప్రోటోకాల్ కూడా సేమ్ IPv4 ఈ ఆప్షన్లో అయితే పెట్టుకోండి. ఈ పై రెండు ఆప్షన్లో అయితే పెట్టకండి. కింద అంటే మీకు ఇంకా నెట్ అయితే స్పీడ్గా అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు ఇదైతే దీన్ని పెట్టుకోండి. అలాగే ఇంకో మెయిన్ వచ్చేసి ఇక్కడ మీకు బ్యారర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది ఇక్కడ అన్స్పెసిఫైడ్లో ఉంది కదా, మీరేం చేస్తారంటే LTEలో అయితే పెట్టుకోండి. LTE మీద పెట్టుకుని ఓకే అయితే క్లిక్ చేసేయండి. అన్స్పెసిఫైడ్ మీద తీసేసి ఓకే అయితే క్లిక్ చేసేయండి. అలాగే ఇవి మెయిన్ సెట్టింగ్స్ వచ్చేసి ఇవన్నీ మీరు పెట్టుకుంటే మీకు జియో సిగ్నల్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అలాగే నెట్వర్క్ స్పీడ్ కూడా కొంచెం బెటర్ అవుతుంది. ఇంతకుముందు చూసుకున్నట్టయితే బాగా 1 kbps నుంచి 10 kbps మధ్యలో అవుతుంది కదా, ఇప్పుడు ఇంకా కొంచెం ఫాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో చాలామంది అయితే యూస్ చేస్తున్నారు, మీరు కూడా యూస్ చేయండి, మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. ఇవన్నీ మీరు పెట్టేసుకున్న తర్వాత మీరు మోడ్లోకి వెళ్ళండి. మోడ్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేయండి. కంపల్సరీ సేవ్ మీద అయితే క్లిక్ చేయండి. అంటే మీరు బ్యాక్ వచ్చేస్తే మీకు నెట్వర్క్ స్పీడ్ అనేది ఎంతో కొంత ఇంప్రూవ్ అయితే అవుతుంది. సో ఇంతకుముందు మీద కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. మీరు మరీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేం కానీ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, కొంతమంది ఏమంటున్నారంటే నేను నా ఫ్రెండ్ కూడా జియో సిమ్ యూస్ చేస్తున్నాం, కాకపోతే అతను ఇంకా ఫాస్ట్ అవుతుంది, నాది బాగా స్లో అవుతుంది అంటున్నారు. ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా సిమ్ మీద అయితే బేస్ అయి ఉండదు. ఎప్పుడు కూడా సిమ్ అనేది మ్యాటర్ కాదు. మీ మొబైల్ కంపెనీ వాడు ఎటువంటి LTE మోడెం యూస్ చేశాడు, అది మ్యాటర్. వాడు ఒకవేళ మంచి మోడెం LTE మోడెమ్స్ ఉంటాయి కదా, అవి మంచి యూస్ చేస్తే మీ యొక్క సిగ్నల్ నెట్వర్క్ అనేది ఎక్కువ తీసుకోగలదు టవర్ నుంచి. అప్పుడు ఇంకా మీకు నెట్ అయితే బాగా ఫాస్ట్ అవుతుంది. కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే కొంచెం చీప్ క్వాలిటీ మోడెమ్స్ ఉంటాయి కదా, LTE మోడెమ్స్, అవి కొంచెం వీక్గా ఉంటాయి, అవి అయితే యూస్ చేస్తారు. అప్పుడు ఎక్కువ సిగ్నల్ తీసుకోలేదు నెట్వర్క్ నుంచి, మనకి టవర్స్ నుంచి ఎక్కువ సిగ్నల్ అయితే అలాంటి మోడెమ్స్ అయితే తీసుకోలేవు. అప్పుడు మనకి నెట్ అనేది బాగా స్లోగా ఉంటుంది. కొన్ని మొబైల్స్ వచ్చేసి మనకి నెట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఆ కంపెనీ వాడు కొంచెం మంచి LTE మోడెమ్స్ అయితే యూస్ చేస్తాడు, అందుకైతే ఇంకా బాగా ఉంటుంది. మనకి సామ్సంగ్ చూసుకున్న కొంచెం ప్రీమియం ఫోన్స్ ఉంటాయి కదా, ఇవి మంచి LTE మోడెమ్స్ అయితే యూస్ చేస్తారు, అందుకైతే మనకి ఇంకా ఫాస్ట్గా ఉంటుంది మనకి మామూలు మొబైల్స్తో కంపేర్ చేస్తే. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా సిమ్ అయితే మ్యాటర్ కాదు, LTE మోడెం ఉంటుంది లోపల, LTE మోడెం మీద అయితే బేస్ అయి ఉంది.
అది ఎక్కువ సిగ్నల్స్ తీసుకోగలదా లేదా అనేది పాయింట్. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అయితే షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ సైవర్మా సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.